తెలంగాణలో వసూలు చేసేటువంటి డబ్బుల మీదనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యవహారం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పుణ్యానికి లేక ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద దర్యాప్తు చేయడానికి సిద్ధంగా లేదు. టీఆర్ఎస్ మీద దర్యాప్తు పేరుతో గతంలో జరిపినటువంటి లావాదేవీలను చూపించి బెదిరించి మీరు వాళ్ళకి ఇచ్చారు కదా మాకివ్వండి అని వసూలు చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ మనుషులు హైదరాబాద్లో తిష్ట వేసుకొని కూర్చొని ఆర్జీ ట్యాక్సీ పేరుతో ఈరోజు వసూలు చేస్తా ఉన్నారు. కాబట్టి అవినీతి విషయంలో దొందే. ఈ రెండు పార్టీలకు తేడా లేదు. కుక్కతోక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇక మారదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అవినీతి. కాబట్టి నేను ఒక్కటే మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి గారిని. మీ కూతురు అరెస్ట్ అయితే మాట్లాడలేదు, మీరు అందరూ ప్రశ్నించినా మాట్లాడలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే మాత్రము స్పందించారు. దీని వెనుక మర్మం ఏమిటో, దీని వెనుక కారణం ఏమిటో, దీని వెనుక మతలబేంటో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉందని మనం చేస్తా ఉన్నాం.